నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. జగనన్న మమ్మల్ని పరామర్శించవా, చనిపోయింది నా భర్త అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒక బాధిత మహిళ నిలదీస్తున్నట్టుగా నేను థంబ్నెయిల్లో పెట్టాను. ఆ బాధిత మహిళ ఎవరో కాదు, దానయ్య భార్య. తన ఇద్దరు బిడ్డల్ని కూడా ఎలా పెంచి పోషించాలా అని చెప్పేసి అర్థం కాని దీనావస్థలో ఉంది ఆవిడ. సో ఎందుకు అంత దీనావస్థకి వచ్చింది అంటే కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు కొడుకు చేసిన ఘనకార్యం అనమాట. సీదిరి అప్పలరాజు కొడుకు బైక్ నడుపుతూ దానయ్య అనే ఒక వ్యక్తిని హిట్ అండ్ రన్లో కొట్టేశాడు. కొట్టేస్తే పాపం అతను కొన ఊపిరితో అక్కడ ఉన్నా కానీ వాళ్ళు ఎవరూ అతన్ని పట్టించుకోకుండా, ఆసుపత్రిలో జాయిన్ చేయకుండా, సీదిరి అప్పలరాజు తనయుణ్ణి ఎలా సేవ్ చేయాలా అనే ఉద్దేశంలో అక్కడే కాన్సన్ట్రేట్ చేశారు కానీ, ఆ విషయంలోనే కాన్సన్ట్రేట్ చేశారు కానీ, దానయ్యని ఆసుపత్రికి తీసుకువెళ్ళి ఉంటే బ్రతికుండేవాడు, మనకి తిప్పలు ఉండేవి కాదు అని చెప్పి మాత్రం ఆలోచించలేదు. సో మొత్తం మీద అలా వదిలేయటంతో దానయ్యని రోడ్డు మీద, దానయ్య ప్రాణాలని గాలికి వదిలేయటంతో దానయ్య చనిపోయాడు. సో చనిపోతే మరి ఏమవుతుంది? పెంచి పోషించే ఒక పెద్ద కుటుంబంలోని ఒక పెద్ద దూరం అయితే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఇప్పుడు దానయ్య ఫ్యామిలీ కూడా దానయ్య లేకపోవటం వల్ల రోడ్డున పడింది. పైగా ఆవిడ చూస్తే పూర్తిగా నిశాని, అంటే నిరక్షరాస్యురాలు. ఆవిడకి సంతకం పెట్టడం కూడా చేత కాదు. ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఎలా వాళ్ళిద్దరినీ లాక్కొస్తుంది, ఎలా పెంచి పెద్ద చేస్తుంది అనేదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎవరిని పరామర్శించాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేదే ఇక్కడ మెయిన్ క్వశ్చన్ అనమాట. అయితే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఆలోచించుకుంటే తన పార్టీ నాయకుడి దగ్గరికే వెళ్ళాలి. జైల్లో ఉన్న, రిమాండ్ ఖైదీగా ఉన్న సీదిరి అప్పలరాజునే పరామర్శించాలి. అందుకనే సీదిరి అప్పలరాజు దగ్గరికి ఈ నెల 30వ తేదీన, అంటే రేపు వెళ్ళబోతున్నారు. ఇవాళ 29వ తేదీ, జగన్మోహన్ రెడ్డి 30వ తేదీ అంటే రేపు సీదిరి అప్పలరాజుని జైలుకు వెళ్ళి రిమాండ్ ఖైదీగా ఉన్న అప్పలరాజుని పరామర్శించబోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి అప్పలరాజే ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పలరాజు కష్టపడి పైకొచ్చాడు, రాజకీయ నాయకుడిగా ఎదిగాడు, అంటే డాక్టర్గా డబ్బులు సంపాదించుకున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. సామాజిక కోణంలో ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. 5 ఏళ్లలో 4 సంవత్సరాల్లో ఏమో మంత్రిగా కొనసాగాడు అప్పలరాజు. సో ఇప్పుడు అక్కడ శ్రీకాకుళం జిల్లాలో కొంచెం కీలక నేతల్లో ఒకరిగా ఉన్నారు కాబట్టి పార్టీలో ఆయన మంచి పనులు అంటే పార్టీకి మంచి పనులు, ప్రజలకి కాదు సుమండి, పార్టీకి మంచి పనులు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డికి అనిపించింది కాబట్టి ఆయనని పరామర్శించడానికి వెళ్తున్నారు. అందులోనూ కూటమి సర్కారు అప్పలరాజుని అరెస్టు చేసింది కాబట్టి అప్పలరాజు అరెస్టు అక్రమం అని అంటే వైసీపీకి మైలేజ్ వస్తుంది అని భావించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రేపు ఆయనని పరామర్శించడానికి వెళ్తున్నారు. నిజానికి ఇది మంచి పని అంటారా, చెడ్డ పని అంటారా? మీరే చెప్పండి. చెడ్డ పని అంటే ఇదేదో జగన్మోహన్ రెడ్డి కావాలని సీదిరి అప్పలరాజు కొడుకు చేత యాక్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి చేయించాడని కాదు నా ఉద్దేశం. చెడ్డ పని అంటే పార్టీకి చెడు చేసే పని అని అర్థం. నిజానికి జగన్మోహన్ రెడ్డి హోల్ అండ్ సోల్, ఆ పార్టీలో మంచి జరిగినా చెడు జరిగినా పూర్తిగా ఆయనదే బాధ్యత. ఎందుకంటే ఆ పార్టీని నిర్మించుకున్నది ఆయనే. ఇప్పుడు ఎంత కష్టపడి పార్టీని కింద పడేస్తూ వస్తున్నారో ఒకప్పుడు అంత కష్టపడి ఆ పార్టీని లేపారు ఆయన. 2014 దానికన్నా ముందు నుంచి, అంటే 2009, 2014 మధ్యలో కాంగ్రెస్ పార్టీతో విభేదం వచ్చి పార్టీ నుంచి బయటకు వచ్చి ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎదిరించారు. ఓదార్పు యాత్రలు చేయొద్దు అని అంటే కూడా చేసినా కానీ వాళ్ళు జైల్లో పెట్టినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. 2014లో పోటీ చేశారు, ప్రతిపక్ష హోదా దక్కింది, మంచి సీట్లు వచ్చినాయి. ప్రతిపక్ష నాయకుడిగా, అంటే ఒక 70 మంది ఎమ్మెల్యేలతోటి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 75 మంది ఎమ్మెల్యేలతోటి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2019లో ముఖ్యమంత్రిగా ఎదిగారు. సో ఇప్పుడు 2019లో ముఖ్యమంత్రిగా ఎదిగిన దగ్గర నుంచి ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష పార్టీ అధినాయకుడిగా ఆయన ఉన్నప్పుడు కూడా ఎక్కడ మార్పు లేదని చెప్పాలి. అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి ఆ గ్రాఫు, ఆ గ్రేసు అదంతా వేరే లెవెల్. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత ఆయనలో ఎక్కడ మార్పు కనిపించడంలా. అధికారంలో ఉన్నప్పుడు కేవలం పార్టీ కార్యకర్తల్ని సంతోషపెట్టడం కోసం నాయకుల చేత బూతులు తిట్టించారు, అడ్డమైన పనులన్నీ చేయించారు, ఆలయాల మీద దాడులు చేయించారు. అవన్నీ ఒక లెవెల్ అనమాట. అధికారం కోల్పోయిన తర్వాత అయినా ప్రజాభీష్టం మేరకు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని తెలుసుకుని నడుచుకుని ఉంటే బాగుండేది.
ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది తెలుసుకోలేదు. ఇప్పుడు అదే పంథాలో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటారు జనరల్‌గా సీదిరి అప్పలరాజు లాంటి వ్యక్తి హిట్ అండ్ రన్ కేసులో తన కొడుకు యాక్సిడెంట్ చేసి ఒక మనిషిని చంపేశాడు అంటే సీదిరి అప్పలరాజు ఖచ్చితంగా తన కొడుకుని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించి ఉంటే బాగుండేది. అప్పగించకపోయింది గాక ఆ కేసుని తారుమారు చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే సీదిరి అప్పలరాజు కొడుకు హిట్ అండ్ రన్ కేసులో ఒక వ్యక్తిని చంపేస్తే చనిపోవడానికి కారణమైతే ఆ చనిపోవడానికి కారణమైంది అప్పలరాజు కొడుకు కాదు వేరే వ్యక్తి అని చెప్పి ఇంకొక మనిషిని తీసుకొచ్చి ఆ కేసులో ఇరికించి తన కొడుకును బయట వేయాలని చెప్పి చూశాడు అప్పలరాజు. సో ఇది మరి చట్టాన్ని తారుమారు చేస్తే నేరం కిందకి రాదా? మరి అప్పలరాజుని అరెస్టు చేయరా ఆ విషయంలో? మరి అలాంటి కేసులో అరెస్ట్ అయిన అప్పలరాజుని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడంటే రేపు మన పిల్లలకి వైసీపీ వాళ్ళ నుంచి ఏ చిన్న ప్రమాదం జరిగినా మనల్ని పట్టించుకోడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ దానయ్య కుటుంబానికి జరిగింది, ఈ ఘటన దానయ్య కుటుంబానికి జరిగింది. రేపు వైసీపీ నాయకుల పిల్లలతోటో వైసీపీ నాయకులతోటో ఎవరికి జరిగినా ఇంతే కదా అనే ఆలోచన ప్రజల్లో రాదా? జగన్మోహన్ రెడ్డి ఆ చిన్న లాజిక్ ఎలా మర్చిపోతున్నారు? సీదిరి అప్పలరాజుని పార్టీ వ్యవహారాలకి దూరంగా ఉంచేసి సీదిరి అప్పలరాజు కొడుకుని పోలీసులకు అప్పగించమని ఆ మొదటి రోజే చెప్పుంటే ఎంత బాగుండేదో. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగేది. అరే మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి. అలాగే తమ్మినేని సీతారాం ఆయన మీద ఎప్పుడైతే ఆరోపణలు వచ్చాయో కబ్జాలు చేశారు అని చెప్పేసి ఎప్పుడు ఆరోపణ వచ్చిందో అప్పుడు వెంటనే తమ్మినేని సీతారాంని ఆయన ఫ్యామిలీని పార్టీ వ్యవహారాలకి దూరంగా ఉండమని ఒక నోట్ రిలీజ్ చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఖచ్చితంగా పెరిగేది. పేర్ని నాని మీద ఆయన కుమారుడి మీద నకిలీ పట్టాలు ఇచ్చారు అనే ఆరోపణ వచ్చినప్పుడు కోర్టు దాని మీద విచారణ చేయమన్నప్పుడు పార్టీ వ్యవహారాలకు వాళ్ళిద్దరిని దూరంగా ఉండమనండి అని చెప్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగేది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అలాంటివి చేయలేదు, ఎప్పుడు ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. మంచో చెడో జరిగింది పార్టీలో, దాని మీద అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని ప్రజల మనసు తెలుసుకునే యాక్షన్ తీసుకుంటే ఆ పార్టీ అధినేతగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మీద అంటే పార్టీని ప్రక్షాళన చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేరాలు చేసేవాళ్ళని తప్పులు చేసేవాళ్ళని ఏరి పక్కన విడేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాడు, యంగ్ బ్లడ్ వస్తుంది, ఫ్రెష్ బ్లడ్ వస్తుంది వైసీపీలోకి అని చెప్పి చాలామంది అనుకునేవాళ్ళు, అనుకునే ఆస్కారం అన్నా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. సీదిరి అప్పలరాజు కోసం పరామర్శకు వెళ్ళటం, ఆయన కోసం ట్వీట్లు పెట్టడం, ఏదో చిన్నపిల్లాడు చిన్న వయసులో చేసిన దానికి ఇలాగా తండ్రిని అరెస్టు చేస్తారా అని చెప్పేసి అనటం, ఇవన్నీ కూడా పార్టీని ఆయన చేతులతో ఆయనే డ్రాగ్ చేసి కింద పడేస్తున్నాడు వైసీపీని. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అత్యధిక తప్పుల్లో ఇది కూడా ఒకటి. అయితే గతంలో చాలామంది అనేవాళ్ళు ఆయనకి పక్కనున్న వాళ్ళు సలహాలు అలా ఇస్తున్నారని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి సలహాలు వినేవాడే అయితే ఇలా ఉండదు. మంచి సలహాలు కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారుగా. వైసీపీలో అందరూ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చెడు సలహాలే ఇస్తున్నారా? అయితే అది కూడా జగన్మోహన్ రెడ్డి తప్పే అవుతుంది. చెడ్డవాళ్ళు చెడ్డ సలహాలు ఇచ్చే వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళని. అధికారం పోయింది, మళ్ళీ అధికారం వచ్చి ఉంటే అరే జగన్మోహన్ రెడ్డి చెడ్డవాళ్ళని పక్కన పెట్టుకున్నా, చెడు సలహా ఇచ్చే వాళ్ళని పక్కన పెట్టుకున్నా కంటిన్యూ అవుతుంది కదా అధికారం అని అనుకోవచ్చు. కానీ అధికారం పోయిన తర్వాత తప్పు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఆ తప్పు తెలుసుకోకుండా ఇంకా అదే పంథాలో ముందుకు వెళుతున్నారంటే ఇక్కడ చెడు సలహాలు ఇచ్చే వాళ్ళది తప్పు కాదు, చెడు సలహాలు వినే జగన్మోహన్ రెడ్డిది తప్పు అని చెప్పాలి. సో మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి వీళ్ళని పరామర్శించకుండా, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించకుండా బాధ్యుణ్ణి పరామర్శించడానికి వెళుతున్నారు. సీదిరి అప్పలరాజు ఫ్యామిలీని పరామర్శించడానికో లేకపోతే జైల్లో ఉన్న సీదిరి అప్పలరాజుని పరామర్శించడానికో జగన్మోహన్ రెడ్డి 30వ తేదీన రిమాండ్ ఖైదీగా ఉన్న సీదిరి అప్పలరాజు దగ్గరికి వెళుతున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పంథాన్ని ఇప్పటికైనా మార్చుకుంటారా? రేపు వెళ్ళే ఆ సీదిరి అప్పలరాజు పరామర్శ యాత్రని జగన్మోహన్ రెడ్డి ఆపుతారా లేదా కంటిన్యూ చేస్తారనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి సలహాలు ఇస్తోంది ఎవరు అనుకుంటున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి సలహాలు నమ్ముతారంటారా? సలహాలని తీసుకుంటారంటారా? ఎవరి సలహాలు తీసుకోరు, కేవలం జగన్మోహన్ రెడ్డి తాను ఏమనుకుంటాడో అదే చేస్తాడు అని చెప్పి మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.